గురుగారు మామగారైన దక్ష ప్రజాపతిని అతని తలని హోమగుండంలో వేయించిన శివుడు ధర్మబుద్ధి కలవాడు ఎలా అవుతారు? శంకరుడు చాలా చిత్రమైనటువంటి దైవం. భార్య అంటే ఇంత అంత అని చెప్పడానికి వీల్లేనంత ఇష్టం కలిగినవాడు. దాన్నే అనురాగా అంటారు. నాకు ఆనందం కలగడం గొప్ప కాదు, నా ఆనందాన్ని ఆమెకు పంచి ఆమె అనురాగాన్ని కూడా పొందడం ఏదైతే ఉందో అది కావాలి భార్యాభర్తలు. మా ఆయన నన్ను బాగా ప్రేమిస్తాడు, నాకు మాత్రం అవసరం కాదు. ఇద్దరికీ ఆ విధమైనటువంటి ఇది ఉండాలి. ఆవిడ అడిగింది, మా నాన్న యాగం చేస్తున్నాడు, దేవలోక విమానాలన్నీ కూడా మా నాన్న ఉండేటటువంటి పురం వైపు వెళ్ళి అక్కడ దిగడం కూడా నాకు కనిపిస్తుంది దూరంగా, నేను పెడతాను, పిలవని పేరంటానికి వెళ్ళొద్దు పార్వతి, మీ నాన్న నా మీది కోపంతో నన్ను మాత్రమే పిలవకుండా చేస్తున్నాడు యాగాన్ని, వెళ్ళకు చెప్పాడు ఆయన. 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ అడిగింది, ఇంకా కొంత సమయం ఉంది, పిలుస్తాడేమో మా నాన్న, పిలిచిన తర్వాత వెడదాం, అది బాగుంటుంది, పిలవని పేరంటానికి వెళ్ళకూడదు. అయినా ఆవిడ పుట్టింటి మీద ఉండేటటువంటి ఇష్టం బాగా ఉండేసరికి పోనీ నన్ను వెళ్ళమంటారా అన్నాడు. పెడతావా? నిజంగా ఇదే పరిస్థితిలో ఏ భర్త అయినా ఉంటే, వెళ్తున్నావుగా వెళ్ళు, ఏం జరిగినా నాకు మాత్రం చెప్పకో, ఈ ఏడుపు నువ్వు ఏడుచుకో అని. అందుకనే పురాణాన్ని చదవాలి. ఆయన ఏమన్నాడంటే, అక్కడికి వెళ్ళాక నీకు అవమానం జరుగుతుందనేది యథార్థం. 2, పార్వతీ పరమేశ్వరులు బాగా అన్యోన్యంగా ఉంటారు లోకం అంతా అనుకుంటూ ఉంటుంది. అట్లాంటిది పార్వతి మాత్రమే వచ్చింది, శంకరుడు రాలేదు, ఏమన్నా వాళ్ళలో తేడా వచ్చిందేమో అనుకుంటారు. భర్త లేకుండా భార్య అలా వెళ్ళినట్టయితే ఎలా అయినా చిన్న చూపే ఉంటూ ఉంటుంది. 3, బాగా గుర్తుంచుకో, అక్కడ ఏదైనా నీకు అవమానం కానీ జరిగినట్టయితే నన్ను స్మరించడం మాత్రం మర్చిపోకు. అది శంకరుని నేర్చుకోవాలి. తనకి ఇష్టం కానిటువంటి పనిని తన భార్య చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా నీ కష్టం కలిగితే నన్ను తలుచుకో అన్నాడే. అటువంటి శంకరుణ్ణి అమ్మవారితో ఉన్నటువంటి వాడిని ధ్యానిస్తూ ఉంటే భార్యాభర్తలో ఆ విధమైన ఐక్యభావం ఎందుకు రాదు? కాట్ల కుక్కల్లా పోట్లాడుకుని చస్తూ ఉంటారే తెరల మీద, అలాంటివి చూస్తూ ఉంటే మనకి అట్లాంటి ఆలోచనలే వస్తాయి. అక్కడికి వెళ్ళింది, నాన్న చూశాడు, లోపలికి రమ్మలేదు. అక్కడుండే పురోహితులందరూ కూడా అలా నేతిని వేస్తూ మంత్రాలు చదువుతున్న వాళ్ళు చూసి చూడనట్టుగా చూసి, ఆ దక్షుడు యాగాన్ని చేయిస్తున్నాడు కాబట్టి ఏవైనా శపిస్తాడేమో అని భయపడి మళ్ళీ వాళ్ళ పనిలో ఉన్నట్టుగా అలా నటించేశారు. ఉండేటటువంటి బంధువులు, మిత్రులు, ఆప్తులు, శ్రేయోభిలాషులు ఎందరెందరున్నారో వాళ్ళందరూ కూడా చూసి చూడనట్టుగా అమ్మవారిని అలా చూసుకుని అలా వెళ్ళిపోతున్నారు. చాలా బాధ వచ్చినాడు. నీలగళాపరాధివగు నీకు తనూభవనౌట చాలదా చాలు కుమర్త్య. ఎంత ఘోరం చేస్తున్నావు, శంకరుడికి అవమానాన్ని కలిగించాలని అనుకుంటున్నావా? ఆయన శంకర, లోకానికి అంతటినీ శం సుఖాన్ని కరహ కలిగించేవాడు. నీకు తనూభవనౌట, నీకు పుత్రికనవడం చాలదా చాలు కుమర్త్య. ఎంత దారుణం చేస్తున్నావు నువ్వు, లోకంలో సరైనటువంటి వాడివి కాదు అని చెప్పి చాలా దుఃఖపడి అక్కడే ఉండి తన బొటనవేలితో అలా యోగ అగ్నిని రగుల్చుకుని ఆవిడ తనకి తాను భస్మీభూతురాలైపోయింది. ఈ విషయాన్ని శంకరుడికి తెలియచేశారు. ఈవిడ స్మరించలేదు కానీ తెలుసుకోగలిగాడు. ఎప్పటికప్పుడు విషయాన్ని తెలుసుకున్నాడు. వెంటనే తన ఒక ఏదైతే ఉంటుందో జటాజుటంలో ఒక జటని అలా ఒకసారి పీకి నేల మీద కొట్టాడు. దాంట్లోంచి వీరభద్రుడు పుట్టాడు. భద్రశ్చాసో వీర, వీరశ్చాసో భద్ర, వీరభద్ర. అంటే మంచి పరాక్రమాన్ని చూపిస్తాడు ఎవరి మీద? వ్యతిరేకించే వాళ్ళ మీద. కష్టాన్ని కలిగించడు, ఎవరైతే అపరాధం చేశారో వాడిని శిక్షిస్తాడు. వెళ్ళి ఆ యజ్ఞానికి ఏర్పాటు చేయబడ్డ గుండెలన్నీ పీకేశాడు. మొత్తం ఆ పైన కట్టినటువంటి తాటాకు ఏవైతే ఉంటాయో మండపాలు అన్నింటినీ అలా నేల కూల్చాడు. ఉండేటటువంటి అగ్గులన్నింటినీ ఆర్పేశాడు. ఈ చేతిలో ఉండేటటువంటి కర్ర ముచ్చుకుని కనిపించిన ప్రతి పురోహితుడిని అర్చకుని వీర బాధలు మొదలుపెట్టాడు. అందరూ పారిపోయారు దక్షుడితో సహా. ఆ దక్షిణి వెంట పరిగెత్తి వెళ్ళి వీరభద్రుడు విపరీతమైన కోపం వచ్చి, నీకు చెప్పినా కూడా వినలేదు కాబట్టి నేను చేస్తున్నానని దక్షిణి తలని నరికి ఆ యజ్ఞగుండంలో దక్షిణం వైపు ఉండే ఒక గుండ ఉంటుంది, దాన్ని దక్షిణాగ్ని అంటారు. ఆ గుండంలో వేసి తగలబడేంత వరకు ఉండి వచ్చాడు. ఇది పై కథ. పురాణంలో ఎప్పుడు కథ పైకి ఒక కథ ఉంటుంది, లోపల ఇంకో కథ ఉంటుంది. తల అనేది ఆలోచనకి స్థానం. దక్ష ప్రజాపతి నువ్వు చాలా గొప్పవాడివి, కానీ ఏ ఆలోచన శివునికి వ్యతిరేకంగా నువ్వు చేశావో ఆ ఆలోచన సరికాదు. ఈ ఆలోచన వచ్చిన ఆ తలని తీసేస్తున్నా,
కొత్త ఆలోచన కలిగిన తలని పెట్టుకో. ఎంత గొప్ప మాట. మనం కూడా అదే అర్థం చేసుకోవాలి. చాలా మంది ముందు నాస్తికులు అంటూ ఇష్టమైనట్టు దేవుడిని తిట్టి అన్ని చేసిన తర్వాత ఇంట్లోనో కుటుంబంలోనో పెద్ద పరాభం ఒకటి జరిగాక అప్పుడు నేను దేవుడిని నమ్ముతున్నానండి ఇప్పటి నుంచి. నువ్వు నమ్మకపోతే దేవుడు లేడా, నువ్వు నమ్మితే మాత్రమే దేవుడు ఉన్నాడా, నువ్వెవడో చావటమే. ఇది అది దక్ష ప్రజాపతి చేసినటువంటి విధానంలో ఉంటే